హలో ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్ జరుగుతుంది కంటోన్మెంట్ అసెంబ్లీకి. లాస్ట్ ఇయర్ నందిత ఫిబ్రవరిలో యాక్సిడెంట్లో చనిపోయినారు. అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయింది. 3 పార్టీలు, ప్రధానమైన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినాయి. అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఎవరు ఉన్నారంటే మనకు ఇక్కడ నుంచి పోటీ ఉన్నది శ్రీ గణేష్, కాంగ్రెస్. నిజానికి లాస్ట్ టైం శ్రీ గణేష్ బీజేపీ నుంచి పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచిండ్రు. తర్వాత బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పెద్ద బిడ్డ. ఈమె లాస్ట్ ఇయర్ నందిత చిన్న బిడ్డే. పోయినసారి గెలిచింది. 59,057 ఓట్లు వచ్చినాయి. తర్వాత బీజేపీ నుంచి టిఎన్ వంశ తిలక్ అని కొత్తగా పోటీ చేస్తున్నారు. అంతకుముందు బీజేపీ నుంచి శ్రీ గణేష్ పోటీ చేసి ఉండే. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ ఒక సర్వే మనకు తెలిసిన ఒక పెద్ద సర్వే, కొంత అక్యురేట్గా చేసే సర్వే ఒకటి వచ్చింది. ఆ సర్వేలో ఏమొచ్చింది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. అక్కడ ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు కూడా కాంగ్రెస్సే ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీరిద్దరి మధ్య గణేష్ ప్లస్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ మధ్య 2 to 3% డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చాలా దగ్గర నియర్ ఉన్నారు. బీజేపీ అయితే చాలా దూరంలో ఉంది. 2 to 3% అంటే ఆల్మోస్ట్ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఓట్లు మొత్తం 2,50,000 ఓట్లు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. కాకపోతే సిటీలో పెద్దగా పోలింగ్ కాదు కదా, 50%కి మించి కాదు. ఎందుకంటే మనం చూడవచ్చు లాస్ట్ టైం ఎంత పోల్ అయింది. లాస్ట్ టైం 2,24,000 మంది ఓట్లు వేసినారు. దగ్గర ఉన్నదేమో 2,50,000, సగం 50% పోలింగ్ కూడా కాదు. 59%, దీనిలో 59,057 వాళ్ళకి వచ్చినాయి అనుకో. 1,24,517 వచ్చినాయి. ఈ లెక్క ప్రకారం ఒకవేళ 2,50,000 అనుకుంటే 2,50,000కు 1% అంటే 2,500 ఓట్లు. మొత్తం 2,00,000 టోటల్గా 2,50,000 ఓట్లు. దీనిలో 2 to 3% డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ 2,500 నుంచి 7,500 ఓట్ల తేడాగా కనిపిస్తుంది. జస్ట్ కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్య 2,500 to 7,500 ఓట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు 2 to 3% డిఫరెన్స్ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా పోలయ్యే ఓట్లు 50% ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇది 50% వేసుకోవాలి. మనం 1,250 ఓట్ల నుంచి దగ్గర 3,600 ఓట్లు వేసుకోండి. చాలా దగ్గర నియరెస్ట్ గ్యాప్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. అయితే ఈమె సింపతి ఒకటి కొంత పనిచేస్తుంది. వాళ్ళ నాన్న చనిపోయాడు, సాయన్న సీనియర్ లీడర్ ఆ ఏరియాలో, ప్లస్ వీళ్ళ చెల్లె చనిపోయింది, లాస్ట్ ఇయర్ ఇంత యాక్సిడెంట్లో చనిపోయింది. కాబట్టి నివేదిత కూడా సాయన్న వారసురాలుగా కొంత సింపతి అయితే కనిపిస్తుంది. ఆ గణేష్ మీద కూడా కొంత సింపతి ఉంది. గణేష్ ఓడిపోయాడు, మొన్ననే బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అంతకుముందు కాంగ్రెస్ 2 సార్లు టికెట్ కోసం ప్రయత్నం చేస్తే దొరకలేదు. ఇట్లాంటిది ఆయనకు ఉంది. ఇక బీజేపీ వాళ్ళేమో ఎంతసేపటికి ఈ సెంట్రల్ ఎలక్షన్ కదా, సేమ్ టైం ఈ సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి బీజేపీ కంటోన్మెంట్ కొద్దిగా సెంట్రల్ నాయకత్వంలో నడుస్తూ ఉంటుంది, సెంట్రల్ పరిధిలో. కాబట్టి అది మాకు ఏమైనా వనుకొస్తుందేమో అనే ఆశతో బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా 2 ఎలక్షన్, అసెంబ్లీ పార్లమెంట్ జరిగినప్పుడు అసెంబ్లీ ఓట్లు ఒకరికి పడతాయి, పార్లమెంట్లో ఓట్లు ఒకరు పడతాయి. 2 ఓట్లు ఒకరికే పడడం చాలా తక్కువ, చాలా అరుదుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎట్లా జరుగుతుంది నాకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడున్న సర్వే మాత్రం ఇది డిఫరెన్సు. ఒకవేళ ఈ సింపతి నివేదిత సాయన్న సింపతి కనుక గెయిన్ చేస్తే ఫస్ట్ ప్లేస్ పోవచ్చు. ఒకవేళ ఈయన సింపతిని డామినేట్ చేయలేకపోతే, ఈ సింపతిని డామినేట్ చేయలేకపోతే శ్రీ గణేష్ కాంగ్రెస్ కిందికి రావచ్చు. ఎనివే అక్కడ ఎలక్షన్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే కనిపిస్తుంది కంటోన్మెంట్ ఎలక్షన్స్లో. చూద్దాం, ఇంకా కొద్ది టైం ఉంది కదా ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.